కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 8వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఇంకొక దినము మన జీవితంలో దేవుడు కృపా దినముగా అనుగ్రహించుకున్నాడు. చాలా విషయాల్లో మన జీవితాల్లో అతి కష్టమైంది ఏంటి అని నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది ఈరోజు వాక్యము, వాగ్దానము. ఎలా అంటే నిలబడము, తర్వాత నిలబెట్టడము, తర్వాత నిలదొక్కుకోవడం. మన జీవితాల్లో 3 మెట్లు ఉంటాయి. 1 నిలబడము, 2 నిలబెట్టడము, 3 నిలదొక్కుకోవడము. అర్థం ఏంటంటే చాలా విషయాల్లో మనం నిలబడగలుగుతాం, చేయగలుగుతాం. కానీ రెండవది మన చుట్టూ ఉన్న వాళ్ళ చేత కూడా చేయించగలుగుతాము. కొంతమందిని నిలబెట్టగలుగుతాము. జరుగుతాయి, కార్యాలు వెళ్తూ ఉంటాయి. కానీ నా జీవితంలో, అనుభవంలో రుచి చూసి మీకు నేర్పిస్తున్న ఈ వాక్యం ఏంటంటే నిలదొక్కుకోవడము. ఈ నిలదొక్కుకోవడము అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఎటువంటి పరిస్థితి అంటే చాలా కష్టం నిలదొక్కుకోవడం. అర్థం ఏంటంటే ఇష్టం. ఓకే, ఈరోజు ఇష్టం పుట్టింది. ఈ ఇష్టం కొన్నాళ్ళు వెళ్తుంది. తర్వాత ఆ ఇష్టాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ప్రేమిస్తాం, కరెక్టే, చాలా ఇష్టమైపోద్ది, ప్రేమిస్తాం. కొంతకాలం ప్రేమ లవ్ స్టోరీ వెళ్తుంది. కానీ అది లైఫ్ స్టోరీ కావాలి అంటే ఆ ప్రేమ చచ్చిపోయే వరకు కొనసాగాల. కష్టం కదా. ఆ రోజు ఉన్నది ఆ రోజే పోతుంది, ఏ రోజు ఉన్నది ఆ రోజే జరిగిపోతుంది. అంటే మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఏదైనా ఒకటి మొదలు పెట్టామంటే కడవరకు దాన్ని పట్టుకుని ఉండడాన్ని నమ్మకత్వము అంటారు. ఈ నమ్మకత్వానికి కొలత ఏంటి అని అడిగితే ఒకటే, అది కేవలము స్థిరమైనది. కనుక దేవుడు పదే పదే అంతెందుకు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యం. అంటే ఏదైతే మనము ధైర్యము అనుకుంటున్నామో ఒక స్థితిని బట్టి కాదు, ప్రతి స్థితిలో కూడా నీవు ధైర్యముగా ఉండాలి. ఒకరోజు నాకు ఇలా ఆలోచించాను, ప్రభువా ధైర్యం అంటే ఏంటి నాయనా అంటే ఒకటే, భయం లేనిది. భయం అంటే ఏంటి? ఏమీ లేదు, ఎదుటోడి ధైర్యమే నీ భయం. అంటే ఎదుటోడు ధైర్యంతో వాడు ఏమైనా చేసేస్తున్నాడు, కానీ మనం భయంతో అన్నీ చేయలేకపోతున్నాం. కనుక చాలాసార్లు మన భయమే మనకి లోపంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి మర్చిపోతాము, ఇవన్నీ ఈ లోకంలో జరుగుతున్నవని. అయితే నీ హృదయంలో జరుగుతున్న వాటినే దేవుడు లక్ష్య పెడతాడని. అదేంటి? ఒక్కటే తేడా ఏంటంటే, నాకు అర్థమయ్యి నేను అవగాహన చేసుకుని మీకు నేర్పిస్తుంది ఏంటంటే, ధైర్యంతో నువ్వు ఏమైనా చేయగలుగుతావు, కానీ భయంతో నువ్వు ఏమీ చేయలేవు. కనుక భయంతో నువ్వు ఏమీ చేయకపోవడము పాపమే, ధైర్యంతో నువ్వు అన్నీ చేయడము పాపమే. అదేంటి? అవును, అదే కదా. అంటే ఇటు ధైర్యము నాశనమే, ఇటు భయము నాశనమే. అంటే ఈ లోకంలో ప్రతిదీ కూడా ఎక్కువ అయితే అన్ని నాశనమే. కానీ ఒకటే ఒక్కటి ఎక్కువ, ఎంత ఎక్కువ పొందుకోగలిగితే అంత గొప్ప ఘనత, అది కృప. ఈ కృప ఎలా ఉంటుంది అని అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, అడుగడుగునా నువ్వు కృపని వాడుకుంటూ నువ్వు కార్యాలు చేయడం. ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయిపోయింది. అదృష్టం అంటే ఇది ఏమీ లేదు. ఒక జాబ్కి, మంచి జాబ్కి అక్కడ ఇంటర్వ్యూ జరిగినాయి. రిటన్ టెస్ట్ పాస్ అయ్యారు, చాలా మంది పాస్ అయ్యారు. కానీ ప్రాక్టికల్ టెస్ట్ ఏంటంటే 15 కిలోమీటర్లు నడవాలి, వాకింగ్ టెస్ట్. అంతే, ఎవ్వరూ రాలేదు. కేవలం ఒక్క ఆమె వెళ్ళింది. ఆమెకి ఆ ఉద్యోగం ఇచ్చేశారు. 15 కిలోమీటర్లు నడవాలా అని చెప్పి ఎవరు రాలా. అంటే చాలాసార్లు మనం ఫిల్టర్ అయిపోతూ ఉంటాం. మన ముందు ఉన్న ఆ యొక్క టైటిల్ని చూసి 15 కిలోమీటర్లు నడవాలా అని వెళ్ళిపోతాం. అంటే ఇంకా మన జీవితాల్లో చాలా విషయాలు, భయము అంటే ఏంటంటే ఆ లేబుల్, ఆ టైటిల్ని చూసి వెనక్కి అడుగు వేయడం. ధైర్యము అంటే ఏంటంటే, ఓ సింతేనా, నేను చేసేయగలను. కానీ పరిస్థితులు అన్నీ ఆ విధంగా ఉండవు. కనుక ఈ రోజున ఈ నిలదొక్కుకోవడము, ఈ నిలబెట్టుకోవడము, ఈ కొనసాగింపు అనేదే మనం నేర్చుకుంటున్న వాక్యము, వాగ్దానము. ఈరోజు వాగ్దానము, దేవుని కృపయందు నిలకడగా ఉండవలెను. దేవుని కృపయందు నిలకడగా ఉండవలెను. ఎవరు చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారు? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనం.
అంతియొకయలో అక్కడ సమాజ మందిరంలో పౌలు బర్నబాలు చెప్పుచున్న మాటలు, సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత, అంటే ప్రసంగం అయిపోయింది. అనేకులు అనగా యూదులు, భక్తి పరులైన యూద మత ప్రవిష్టులు, అంటే అక్కడ ఉన్న ఆ వాక్యం విన్న తర్వాత, ఆ ప్రసంగం విన్న తర్వాత యూదులు భక్తిపరులు పౌలును బర్నబాను వెంబడించి, వీరిద్దరూ అంటే పౌలు బర్నబా అక్కడ కార్యాలకి వెళ్ళారు సువార్త ప్రకటనకి. వీరు వారితో మాట్లాడుచు, అంటే పౌలు బర్నబా చెప్పుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించింది. ఇది ఒకసారి ఈ వాక్యము మనము ఇంగ్లీష్ లో చూసి, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, యాక్ట్స్ చాప్టర్ 13:43. మెనీ జూస్ అండ్ డివోట్ కన్వర్ట్స్ టు జుడాయిజం ఫాలోడ్ పాల్ అండ్ బర్నబాస్. అంటే అనేక మంది యూదులు మరియు అక్కడ ఉన్న మత ప్రవిష్టులైనటువంటి ఆ యొక్క యూదుల్లో వారు అనేక మంది వారి మనస్సులు తెరిచి పౌలు బర్నబాలను వెంబడించుడి. అండ్ ద టూ మెన్, అంటే ఈ పౌలు బర్నబా, urged them to continue to rely అంటే నమ్మకము ఉంచడము, కొనసాగించడము, భరోసా పెట్టడము ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపయందు కడవరకు కొనసాగవలనని వారిని హెచ్చరించింది. ఇది వాక్యం. అయితే ఇప్పుడు మనము కృప గురించి నేర్చుకోవాలి. చాలా విషయాల్లో కృప అంటే ఏంటంటే, మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, ఓకే ఈ రోజున ఇది జరిగింది, దేవుడి గొప్ప కృపను కుదరదు. అంటే కృప అంటే చనిపోయేంత వరకు కూడా. కనుక యోహాను సువార్త 1:16 కృప వెంబడి కృప పొందుకుంటున్నాము ఆయన పరిపూర్ణతలు. అంటే ఇప్పుడు ఈరోజు ఉదయం కాఫీ తాగారు, సాయంత్రం తాగాలనిపిస్తాయి కదా, సడన్ గా తలనొప్పి వచ్చింది తాగాలి అంటే ఒక్కసారి కుదరదండి. ఈ జీవిత కాలము మట్టుకు ఆ కృపని నేను వాడుకుంటూ ఉండాలి. చాలాసార్లు వేడుకుంటూ ఉండడంలోనే మన జీవితాలు సరిపెట్టుకుంటూ ఉంటాం. నేను ఇలా ఆలోచించాను, దేవా నీ కృపకి ఎలా వివరించగలను అని చెప్పి ఆలోచించినప్పుడు, దేవుని కృప మనము అందరము కూడా మనకు తెలిసిన దృష్టితో చూస్తూ ఉంటాం, కానీ అది కాదు. దేవుడు ఏమి ఆశపడుతున్నాడు అని అంటే, ఒకటి, కొంతమంది ఆయనను తెలుసుకోవాలని కృపనిస్తున్నాడు, కొంతమంది ఆయనను ప్రకటించాలని కృపనిస్తున్నాడు. అయితే కొంతమంది ఆయనతోనే ఉండిపోవాలని కృపనిస్తున్నాడు. తేడా చాలా ఉంది. అంటే అందరికీ ఇవ్వబడే కృప ఒకటి కాదు. అందరూ కాపర్ల, అందరూ పెద్దల, అందరూ పరిచారకుల. అంటే ఒక సంఘము నడపబడాలంటే అక్కడ కాపరి కావాలి, ఆ కాపరికి సహాయకుడు కావాలి, ఆ సహాయకుడు మరి అనేక విషయాల్లో ముందుకి వెళ్ళగలిగేటట్లు ఉండాలి. కనుక ఇప్పుడు అంటే ఈ విధంగా చూస్తే ఒక దర్శనము అంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. ఉదాహరణకి ఈ దర్శనాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు, కృపనిచ్చి, నేను మోగవాడిని, నత్తి పెదవులు కలగాను, మాట మాంచము, నాకు మాట సరిగ్గా రాదు అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, మానవునికి నోరిచ్చింది ఎవరు? నేనే కదా. నువ్వు వెళ్ళు, అయితే నువ్వు అడుగుతున్నావు కనుక నీ అన్న ఉన్నాడు కదా, అతడు నీకు ప్రవక్తగా ఉంటాడు, నీవు చెప్పవలసినవి అతనితో చెప్పు, అతను మాట్లాడతాడు. రైట్. అంటే ఇప్పుడు ట్రాన్స్లేటర్ని లేకపోతే స్పీకర్ని లేకపోతే ఎవరినో సెక్రటరీని ఇచ్చాడు. మరి మిరియాము ఎవరు? మరి అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా, సహకారిగా ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఒక దర్శనము ప్యాకేజ్లో వీళ్ళు వెళ్తున్నారు. అంటే దేవుడు దర్శనం ఇచ్చింది మోషేకి కృపనిచ్చాడు. సో మోషేని దేవుడు ఫరోకి దేవునిగా నియమించాడు. అన్న అయిన యాజకుడిగా, లేకపోతే మోషేకి ఈ అన్న అయిన అహరోనుని నోటిగా, ప్రవక్తగా నియమించాడు. అంటే మోషే కొరకు ఇక్కడ 2 ప్లేస్మెంట్స్ జరిగినాయి ఆల్రెడీ. అదే విధంగా అంటే ఒక దర్శనంలో ఉండే కృపను వివరిస్తున్నారు. ఇక మిరియాము సహకారిగా ఇవ్వబడింది. అంటే అమ్రాము యోకెబెతులు ఎంత గొప్పవారంటే తన 3 సంతానముని కూడా దేవుని కొరకు పెంచింది. దేవుని గొప్ప జీవ గ్రంథంలో ఆ 3 దేవుని గొప్ప ప్రణాళికలో ఇమిడిపోయారు. అయితే ఒకరోజు వచ్చింది, మోషే కూషు దేశపు స్త్రీని, ఆ సిప్పోరాని, మరి మిద్యానీయులు కదా, చాలా మంది వేరే స్త్రీ అంటారు కాదు, అయితే ఆమె వచ్చింది వెనక్కి. అప్పుడు ఏం జరిగింది? వీళ్ళిద్దరూ అహరోను మిరియాము పార్టీ కట్టారు. దర్శనం ఎవరిది? మోషే పట్టుకుని వచ్చాడు. ఆ దర్శనాన్ని బట్టి వీళ్ళిద్దరికీ కృప ఇవ్వబడింది.
అయితే మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ మనకి చెప్పబడుతుంది సంఖ్యాకాండం 13. మోషే ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ దేవునితో ఆ సహవాసం కలిగి ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు లేచి అంటారు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేతోనే మాట్లాడా, ఈ దర్శనం మాది. అందరి ముందు కూడా వీళ్ళు నిలబడి ఏం చెప్పేశారు, మమ్మల్ని దేవుడు పేరు పెట్టి పిలిచాడు, ఆ మోషే ఎవరు, అసలు మోషేకి మాకు సంబంధం లేదు అని తెలియపడ్డారు. అయితే మోషే దేవుని సన్నిధిలో బతిమలాడుకున్నాడు, దేవా ఏంటి అని. అప్పుడు దేవుడు ముగ్గురిని కూడా ఆయన ప్రత్యక్ష గుడారంలోకి పరిశుద్ధ స్థలంలోకి రమ్మన్నాడు. మరి ఈ కార్యాలు ఈ రోజుల్లో ఎలా జరుగుతాయి చెప్పండి. పైపెచ్చు మనం చూసినప్పుడు ప్రసంగి 8:11 చేసిన చెడ్డ పనికి వెంటనే శిక్ష కలగకపోవటం చూసి భయము విడిచి మనము ముందుకి నేరాలు ఘోరాలు చేయడానికి ఎంత మాట పడితే అంత మాట అనడానికి తల దించుతున్నాం. అంటే ఒప్పుకుంటున్నాం, వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుంటున్నాం ఎదుటి వాడిని బట్టి. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే వారు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను మోషేని నియమించి మోషేను బట్టి నేను మీకు ఏర్పరచుకున్నాను తప్ప మిమ్మల్ని బట్టి మోషన్ కాదు. అంటే ఈ లోకము యొక్క ప్రజాస్వామ్యము డెమోక్రసీకి, దేవుని యొక్క రాజ్యాంగము అంటే థియోక్రసీకి తేడా ఏంటంటే కృపకి. దేవుడు దావీదును ఎంచుకుని ప్రజలకి ఇస్తాడు, కానీ ఇక్కడ డెమోక్రసీలో ప్రజలు దావీదుని ఎంచుకుని దేవునికి ఇవ్వరు. చాలా తేడా ఉంది. ప్రజలు ఎప్పుడూ కూడా వారు ఈ లోక పద్ధతుల్లో ఎంచుకుంటారు. మీరు నన్ను వెంటనే అడగాలి, అదేంటండి, ప్రభుత్వాలైనా అధికారులైనా మరి అన్నీ కూడా సమస్తము దేవుని అధికారంలో, ఖచ్చితంగా దేవుని అధికారంలో. కనుక చాలాసార్లు వివాహాలు చేసుకుంటూ ఉంటాం దేవుని చిత్తంలో. అదేంటండి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అవును, కరెక్టే. కానీ ఇక్కడ సందర్భం ఏంటి, మనం కృప గురించి మాట్లాడుతున్నాం. అంటే నీకు నచ్చింది, నువ్వు పెళ్లి చేసుకున్నావు, దేవుని చిత్తాన్ని ఎంత మాత్రమూ అడగలేదు. కారణం ఏంటి, నువ్వు నమ్మావు ఇది దేవుని చిత్తంలో జరుగుతుంది. నేను దెబ్బలు తిన్న అనుభవంతో చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనము సింపుల్ ఈక్వేషన్ ఒకే ఒక్క మాటలో చాలా సింపుల్ గా చెప్పొచ్చు. కొన్నాళ్ళు బాగుంటుంది, తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ప్రతి కుటుంబంలో జరిగేది. అయితే ఎప్పుడైతే దేవుని కృపలో మనము నిలబడడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు తన కృపని ఇస్తూ ఉంటాడు. కనుక అవి జయించగలుగుతూ ఉంటావు, సామర్థ్యము నీలో ఏర్పడుతుంది, తట్టుకుంటూ ఉంటావు. కనుక నీవు ఆ నిబంధనకి నిలబడతావు. ఒకవేళ అలా కాదనుకోండి, నీవే ఎంచుకున్నావు అనుకోండి, కాన్సిక్వెన్సెస్ నీవు ఫేస్ చేసేవాడిగా, అంటే దాని వలన కలిగే నష్టము నీ చాయిస్ కి వదులుతాడు. ఇది కృప. అంటే దేవుడు కృపనిస్తాడు. ఎలాగా, నీవు ఎంచుకున్నావు అందుకని ఇది తప్పు అని నేను కొట్టివేయడు, నాశనం చేయడు. దాని ద్వారా నీ హృదయము విరిగిపోతుంది, నీ మనసు. నా కుమార్తెకి నువ్వు అభిషేకింపబడ్డావు, జాగ్రత్త, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకో, కానీ నీవు అభిషేకంలో ఉన్నావు కనుక నీ అభిషేకమే గెలుస్తుంది, అంటే దేవుడే గెలుస్తాడు అల్టిమేట్ గా. కనుక ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అహరోను మిర్యాము తిరగబడ్డారో దేవుడు చెప్పాడు, నేను మోషేని ఎంచుకున్నాను, మీరు తిరగబడ్డారు కనుక, అహరోను యాజకుడైపోయాడు కనుక, సహకారిగా ఇవ్వబడ్డాడు కనుక దేవుడు ఏమీ చేయలేదు. కానీ మిర్యాము కుష్ఠరోగం వచ్చింది, దర్శనం నుండి వెళ్ళిపోయింది. అదే నోటితో దర్శనం నాకు ఇచ్చాడు అని పోటీ పడింది. ఈరోజు ఉదయం నేను విన్న వాక్యము, దర్శనము నాది. దేవునితో అట్లా ఏం చేయగలమని దర్శనం ఇస్తాడు, ఏ విధముగా దర్శనం కోసం మారిపోయామని దర్శనం ఇస్తాడు. దర్శనము అనేది నిన్ను మార్చేది కాదు, దేవుని నీకు ఇచ్చేది కాదు. దర్శనము కొరకు అటు దేవుడు ఇటు నీవు ఇద్దరు కలిసి పనిచేసి సమాధానంతో ముందుకు వెళ్ళేదే దర్శనం, అది కృప. కనుక ఈ రోజున కృప అన్న వెంటనే ఏముందండి, కాదండి, నీకు అంతవరకే కృప ఇవ్వబడింది. కనుక చాలా మంది ఆయన్ని నేను నమ్ముకున్నానండి, నాకేం చేయటం లేదండి. కరెక్టే, నువ్వు నమ్ముకున్నావు, ఖచ్చితంగా నువ్వు నమ్ముకున్నావు. ఆయన సన్నిధికి ఏ రోజున వచ్చావా, ఆయన ఎవరో అవగాహన చేసుకున్నావా, ఆయనకి ఏదైనా కానుకిచ్చావా, 10 మంది కుష్ఠరోగులకి అన్నం పెట్టావా, 10 మంది పేద పిల్లలకి చదువు చెప్పుకోవడానికి కొని స్కూల్ ఫీజు ఒక్కసారైనా కట్టావా, ఏదైనా ఒక మంచి పని చేసావా? మరి అటువంటి అప్పుడు నేను ఆయన్ని నమ్ముకోవడం అంటే నువ్వు అనుకుంటున్న పని ఆయన చేయడమా?
దగ్గరికి చాలా మంది వస్తారు, అయ్యా నేను నిన్ను చూశాను, మేము ఒకటి అనుకున్నాం, అది జరుగుతుందా లేదా చెప్పండి. నేను మంత్రగాడినా, నువ్వు అనుకున్నది దేవుడు చేయడు చేయడు. కారణము, నీవు అనుకున్నది దేవుని చిత్త ప్రకారం అయితే ఖచ్చితంగా చేస్తాడు. కానీ కొన్నిసార్లు నువ్వు అనుకున్నది చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, కానీ దానివల్ల నువ్వు దెబ్బలు తింటావు. కనుక జీవితం అనేది కృప మీద ఆధారపడి ఉంటుంది. ఈ కృపలో మనము ఎదుగుతూ ఉండాలి. ఎలా అంటే పేతురు గారు చెప్తారు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు అనుగ్రహించు కృప యందు జ్ఞానమందు అభివృద్ధి మనము పొందాలి. అంటే క్రీస్తు యేసు ప్రభువు వారు ఎందుకు కృపని అనుగ్రహిస్తున్నారు? ఆయన ఆ దేవుని యొక్క శక్తిని రుచి చూసి దేవుని సమాధానమును నిలబెట్టుకుని నీకు నాకు మాదిరికరమైన ఆత్మని అనుగ్రహించాడు. కనుక ఇది మైండ్కి సంబంధించింది కాదు, హార్ట్కి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఒక్కటే ప్రశ్న అడగండి, ఫాలన్ నేచర్ అంటే ఏంటి, పడిపోవుట అంటే ఏంటి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగింది? ఇంకా ఎవరు మాట్లాడలేరు. కారణం ఏంటంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నది అంతా కూడా ఫాలన్ నేచర్లో. కృప అంటే ఏంటంటే ఆ పడిపోయిన మానవుణ్ణి కృపతో నిలబెట్టుకోవడం. కనుక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు? ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు మిమ్మును హెచ్చరించు. అంటే పేతురు సాక్ష్యం ఈరోజు సురైష్ దేవుడిగా నేను సాక్ష్యం పలుకుతూ ఏ విధముగా సత్యమైన కృపలో నిలకడగా ఉండు. కనుక ఇవే మాటలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పౌలు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం వలన నీతిమంతులు అంటే నీతి అనేది స్వనీతి. ఇలా చెప్పు కాదండి, నీ హృదయంలో ఏమనుకుంటున్నావో అనుకునక ముందే దేవునికి తెలుసు. కనుక అనేక మంది కృపలో నుండి తొలగిపోతున్నారు. మనకి కృప అంటే విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాం. ఒక్క వచనం చదివి ముగించుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. ఈ కృపలో ఎలా ముందుకు అభివృద్ధి పొందాలి అంటే మనమందరము విశ్వాసము మూలముగా నీతిమంతులు. అంటే అనుక్షణము కూడా పోరాటాలు వస్తాయి, అనుక్షణము కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టేసినట్టు ప్రతి చిన్న విషయము కూడా మనం కలవరపడుతూ ఉంటాం. కానీ క్రీస్తు యేసుతో ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటుంది. ఆయన ద్వారా అనగా క్రీస్తు యేసు ప్రభుల వారి ద్వారా విశ్వాసము వలన కృపయందు మనకి ప్రవేశం లభిస్తుంది. అంటే ఆయన ద్వారా మనకే ప్రవేశం. ఎందుకంటే మనం ఏ విషయంలో కూడా నీతిమంతులము కాదు. కనుక దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడచ్చు. ఎలాగా? శ్రమ కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు ఇరుకులు కలుగుతూ ఉంటాయి. అయితే వీటిల్లో మనం ఏమి నేర్చుకుంటాము? ఓర్పు. ఇది ఓర్పు కాదు, ఎండ్యూరెన్స్, సామర్థ్యము. కొడతారు, ఇలా తిరిగిపోతాం, మళ్ళా కొడతారు, ఇలా. అంటే బాక్సింగ్ ఎలా నేర్చుకుంటామో ఆ యొక్క ఆటుపోటులకి తట్టుకోవడమే సామర్థ్యం. ఆ విధంగా పరీక్ష పెట్టడం అంటే మ్యాచ్కి వెళ్తాం, ఆ మ్యాచ్కి ఆల్రెడీ ఫిట్ గా ఉన్నాం కనుక మూతిపళ్ళు రాలిపో కొడితే తట్టుకోగలుగుతాము. కనుక ఆ పరీక్షలో గెలుస్తాం కనుక, మ్యాచ్ లో ఫిక్సింగ్ చేయం, మ్యాచ్ విన్నింగ్ చేస్తాం కనుక నిరీక్షణ కలుగు. కనుక నీకు బహుమానం సిద్ధంగా ఉందండి. ఈ శ్రమలు అని చెప్పకుండా రానున్న కాలంలో మనం చెప్పబోయే సాక్ష్యాలు, ఇదిగో చూడండి దేవుని కృప నాకు అనుగ్రహించబడినది, అన్ని పోగొట్టుకున్నాను కానీ దేవుడు నన్ను ఏ విధముగా ఆ లోయలోంచి లేపి నిలబెట్టాడో, ఇది నా దేవుని యొక్క గొప్ప కార్యాలు అని మనము సాక్ష్యం చెప్పగలిగే వారిగా, అనేక మందికి ఈ కృపని వివరించగలిగే వారుగా దేవుని కృపలో ఎదగాలి. అంటే సీక్రెట్ చెప్పాను. ఓ రోజు అడిగాను, ఎక్కువ దర్శనం ఇచ్చావు కదా, మసీదులు మందిరాలుగా మారుస్తారని, ఎలానైనా చాలా మంది చాలా విషయాలు చెప్పారు. కానీ 3 విషయాలు నా జీవితంలో దెబ్బలు తినేసి కుంగిపోయి కృషించిపోయి ఇంకా విరిగిపోయి లోయ అనుభవంలోకి ఇంకా ఎక్కి రాలేని స్థితిలోకి పడిపోయినప్పుడు ఆ అనుభవాల్లో నేర్చుకున్న పాఠాల్లో నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఒక యోసేపుని దేవుడు ఫరో ఎదుట నిలబెట్టి ఐగుప్తుకి రాజుగా చేశాడు. కానీ యోసేపుని ఎక్కడి నుంచి తీశాడో తెలుసా? ఇక తన జీవితం అయిపోయింది. ఎవ్వరికి యోసేపు గురించి అసలు కనీసం జ్ఞాపకం లేదు. యోసేపుని చూడడానికి కూడా ఎవరు రారు. పరాయి దేశంలో చితికిపోయిన స్థితిలో, అన్యాయం అయిపోయిన స్థితిలో
యోసేపు ఆ లోయలోకి పడిపోయాడు. ఆ చెరసాల నుంచి తీసి డైరెక్ట్ చేశారు. అంటే ఒక ఏసన్న గారిని పందులు తినే స్థలం నుంచి పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తి ప్రధానులతో కూర్చోబెట్టేవాడు. హన్నా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఏలి అక్కడ యాజకుని సింహాసనం మీద కూర్చున్నాడు. హన్నా కుమిలి కుమిలి ఏడుస్తుంది. అయితే ఆ సింహాసనం మీద ఈ దీనురాలు గొడ్రాలు అయిపోయిన హన్నా కుమారుడు కూర్చోబోతున్నాడు సమూయేలని దేవుడు కృపణిస్తాడు. గొడ్రాలైన దాన్ని పిల్లలు కనే సంతు గల ఎల్లాలుగా చేస్తాడు. అది కృప. దావీదు గొర్రెల కాపరి, గొర్రెలు తోడుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సౌలుని సింహాసనం మీద నుండి కొట్టివేసి సింహాసనం దావీదుకి ఇచ్చేశాడు. ఇది కృప. ఒక బానిస పిల్లోడు దానియేలు, అతని బానిసల్ని, యుద్ధ ఖైదీల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. కానీ ఆ బబులోను నెబుకద్నెజరుకి ప్రియమైన వాడిగా చేసి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుని అక్కడ ఆఫీసర్స్గా, ఒక గవర్నర్స్గా దేవుడు నియమించగలిగాడు. అది కృప. ఎస్తేరు ఒక అనాథ, తన పినతండ్రి పెంచుకున్నాడు, తీసుకెళ్ళి రాణిగా చేశాడు. అది కృప. ఒక రూతు మోయాబీరాలు, విధవరాలు, ఆమెకి జీవితం లేదు, ఆమెని తీసుకొచ్చి యేసుక్రీస్తు, అసలు మోయాబీలే రాకూడదు అనుకున్నారు. అది కృప. యేసుక్రీస్తు వంశావళిలో చేసి ఆమెని మళ్ళా వివాహం జరిపించి బోయజు యజమానునికి ఇచ్చి వివాహం చేశాడు. అది కృప. రాహాబు చెప్పమంటారా, యెఫ్తా చెప్పమంటారా, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కృప పొందుకున్నారు. కృప పొందుకోవాలి అంటే నీవు వడ్డివాడివి అని లోకంతో పోరాటం మానేయాలి. లోకాన్ని పట్టించుకోకూడదు, లోకాన్ని పెంటగా ఎంచుకోవాలా. ఆ పెంట, ఆ షారోను రోజా పుష్పము, ఆ రోజా మొక్క కింద ఉంటే రోజా పువ్వులు విరబూస్తాయి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన ఈ వాక్యమును అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణ కారణంగా నీ కృపా సమృద్ధిలో జ్ఞాపకం చేసుకుని యేసు నామమున దీవించి ధైర్యం పొంది సమాధానం వెలిమించి తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును. ఆమేన్.